అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చికెన్ కొబ్బరి పాలు కర్రీ. కావలసినవి 1 కిలో చికెను శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఒక కొబ్బరికాయ కొట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పాలు తీసుకుని ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, చికెన్ మసాలా, ధనియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రాళ్ళ ఉప్పు, పసుపు, కారం, నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. కర్రీకి సరిపడ్డంత ఆయిల్ వీటెక్కేంత వరకు హైలో ఉంచుకుందాం. చూసారు కదా, ఆయిల్ వీటెక్కింది కదా. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా. చూసారు కదా, ఉల్లిపాయలు లైట్గా వేగినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని చికెన్ కర్రీ మట్టి దాకలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం టమాటా ముక్కలు. చూసారు కదా, టమాటా ముక్కలు లైట్గా మగ్గాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారా చికెన్లో వాటర్ ఎలా వచ్చినాయో, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకుందాం. సరే మొత్తం ఇది కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి పాలు పోసేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1 టీ స్పూన్ చికెన్ మసాలా. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు చికెను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం బిర్యానీలోకైనా తీసుకోవచ్చు. కర్రీ చాలా బాగుంటుంది. ఇలాగా పులుసులాగానే ఉంచుకోవాలి కర్రీ. చూసారు కదా, కొబ్బరి పాలు చికెను చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.